హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇవన్నీ కింద పడేసారనుకుంటున్నారా? చెల్లి అయితే హాస్టల్కి వెళ్తుంది. చెల్లి హాస్టల్కి వెళ్తూ ఏం తీసుకెళ్తుంది, అసలు లగేజ్లో మేము ఏమేమి ప్యాక్ చేస్తామనేది చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈసారి అయితే నేను చెప్పట్లేదు, చెల్లి చేత చెప్పిస్తున్నాను అసలు ఏమేమి ప్యాక్ చేస్తున్నాం ఏంటనేది. ఇప్పుడైతే ఇంకా సర్దుకున్నాము రండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను హాస్టల్కి వెళ్తున్నాను అనమాట. అందుకే ఈ సంత అంతా కొన్నాం అనమాట. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకెట్ పర్ఫ్యూమ్ అనమాట. ఇది బట్టల్లో బ్యాగ్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది బట్టలకి. ఇది ఇలా వేసేసుకొని నెక్స్ట్ ఇలా టాప్స్, లెగ్గిన్స్ అంతా ఇవన్నీ ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ముందే. తర్వాత ఇదైతే ఒంటికి, ఇదైతే బట్టలకి రెండు. ఇదైతే ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి ఇది కొన్నాను, ఖాదీ న్యాచురల్ వాళ్ళది. నెక్స్ట్ ఇదైతే సెటాఫిల్ అనమాట. పింపుల్స్ వస్తున్నాయని క్లెన్జర్, చాలా బాగా వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఇదైతే అశ్విని హెయిర్ ఆయిల్ అనమాట. బాగానే పనిచేస్తుంది, కాకపోతే ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువైంది ఇది వాడిన తర్వాత. ఇదైతే మనం వాటర్లో, ఈ హాస్టల్లో వాటర్ తాగడానికి ఇది ట్రూవా బాటిల్. ఇదైతే పౌడర్ అనమాట. నెక్స్ట్ ఇది ఫేస్ మీద పింపుల్స్ తగ్గడానికి అలోవెరా జెల్. మళ్ళీ ఇంకొక సోప్. ఇదైతే ఫస్ట్ వాచ్. ఇదైతే సెకండ్ వాచ్ అనమాట, బ్రాండెడ్ది, రాస్బెర్రీ కంపెనీ నుంచి. మా సిస్టర్ నా కోసం గిఫ్ట్ చేశారనమాట. ఇది స్పెషల్గా హాస్టల్కి వెళ్తున్నానని చెప్పేసి. ఇదైతే రోజ్ హిప్ సీడ్ ఆయిల్ అనమాట. ఫేస్ ఇచ్చింగ్ ఉంటే ఇది యూస్ చేస్తే చాలా బాగా తగ్గుతుంది అనమాట. నేను వాడాను, నాకు బాగా తగ్గింది. నెక్స్ట్ ఇదైతే టూత్పేస్ట్. ఇదైతే నైకియాలో కొన్నాను, 250 రూపీస్. పర్ఫ్యూమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇయర్ ఫోన్స్, మనకు కళ్ళు కనిపించే సైట్ ఉంది కాబట్టి స్పెట్స్. ఇది ఫేస్ క్లీన్ చేసుకోవడానికి రోజ్ వాటర్. నెక్స్ట్ ఇవి స్పెషల్ షాపింగ్ చేసామన్నమాట నేను, అక్క. జస్ట్ ఇవి చిన్న చిన్న క్లిప్స్ అనమాట, ఇక్కడ హెయిర్కి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు హెయిర్ డ్రెస్సింగ్కి. ఇది అయితే రోజ్ వాటర్లో డిప్ చేయడానికి, కాటన్ అనమాట. ఇవి స్టిక్కర్స్, డైలీ వేర్. ఇవి పౌడర్ది రిబ్బన్ స్టిక్కర్స్. ఇదైతే తినడానికి ప్లేట్, కర్రీ బాక్స్. ఇది కూడా క్లెన్జరే అనమాట. ఇది సోప్ బాక్స్. నెక్స్ట్ ఇదైతే చాలా స్పెషల్ బ్యాగ్ అనమాట, ఎందుకంటే దీంట్లో ఉన్న డ్రెస్సెస్ అన్ని మా అక్క నా కోసం ఆర్డర్ చేశారనమాట. అరౌండ్ 3K అయింది ఓన్లీ బ్యాగ్ మాత్రమే. ఫుల్ ఆఫ్ డ్రెస్సెస్ నా కోసమే కొన్నారనమాట. ఇదైతే కుర్తీ సెట్స్, ట్రాక్ ఫ్యాన్స్, షార్ట్స్, ఇంకా చాలా వరకు డ్రెస్సెస్ అన్ని మా అక్కే కొన్నారు నా కోసం, హాస్టల్కి వెళ్తున్నానని చెప్పేసి. నెక్స్ట్ ఇదైతే బకెట్. ఇదైతే స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టారు. ఇదైతే ఈ లగేజ్ బ్యాగ్లోనే వచ్చింది అనమాట. దీంట్లో అయితే మనం చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, లైక్ స్టిక్కర్స్, సోప్స్, వాచెస్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. ఇదైతే మనం యూజ్ చేసే కాలేజ్ బ్యాగ్ అనమాట. ఇదే తీసుకెళ్తున్నాను డిగ్రీ నుంచి. ఇదైతే బ్లాంకెట్స్, స్టిక్కర్స్. ఇంకా ప్రస్తుతానికైతే ఇదే. ఈ బట్టలు అయితే ఇవి నేను స్పెషల్గా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను, డైలీ వేర్వే. సో ఇది మీరు ఒక లుక్ వేయచ్చు. ఇంకా ఇవి ఏమి స్పెషల్గా, ఇదైతే నైట్ వేర్ ఓన్లీ, స్వెటర్ అనమాట. ఇది డాడీ నా కోసం స్పెషల్గా తెచ్చారు. స్వెటర్, స్కార్ఫ్, నైట్, ట్రాక్ ఫ్యాన్స్. ఇది లంచ్ బాక్స్. సో ఇది మన హాస్టల్ కోసం మనం కొన్న అంతా. ఇంకా చెల్లి అయితే లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే ఇంకా చెల్లిని హాస్టల్ పెడతాం, టైం అయితే వచ్చేసింది. లెట్స్ గో టు హాస్టల్. ఇంకా తీసుకెళ్దాం. ఇంకా చెల్లి హాస్టల్కి అయితే ఇంకా ఇవన్నీ తీసుకెళ్తున్నాం. ఇంకా ఆ వీడియో కూడా ముందు పోస్ట్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవాన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.